నమస్తే అండి. హెయిర్ ఫాల్‌ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అనేది బాగా ఉంటుంది. గానుగ నుంచి ప్యూర్ కొబ్బరి నూనెని 250 గ్రామ్స్‌ని తీసుకున్నాను. తర్వాత ముందుగానే ఎండబెట్టుకున్న గోరింట ఆకులు, మందార పువ్వులు, గులాబీ రేకుల్ని తీసుకొని గిన్నె తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మందార పువ్వులు, గులాబీ రేకులను కూడా వేసి బాగా డిప్ చేసి కలుపుకోవాలి. ఈ ఆయిల్ని నైట్ రాసుకొని మార్నింగ్ తలస్నానం చేసినా, లేకుంటే తలస్నానానికి చేసే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు తలకు బాగా పట్టించి తలస్నానం చేసినా కానీ హెయిర్ బాగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే ఎండబెట్టుకున్న ఉసిరికాయల్ని అందులో సీడ్స్ని తీసేసి ఇలా సపరేట్ చేసి ఎండబెట్టుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో వేసి బాగా మరిగించుకోవాలి. ఉసిరి జుట్టుకి మంచిది, మన హెల్త్కి కూడా మంచిది. ఉసిరికాయ యూస్ చేయడం వల్ల మన జుట్టు బ్లాక్గా అవుతుంది, మరియు జుట్టు కూడా రాలదు. సో అందుకని ఉసిరికాయని తప్పనిసరిగా యూస్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులు, అవిసె గింజలు, ఆనియన్ సీడ్స్ని కూడా వేస్తున్నాను. ఇవి కూడా మన జుట్టుకి చాలా మంచిది, మన జుట్టుని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మెంతుల్ని యూస్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి బాగా పోషణగా ఉంటుంది. సో మన జుట్టు బాగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. చుండ్రు సమస్య ఉన్నా కానీ అది కూడా తగ్గుతుంది. ఆనియన్ సీడ్స్ యూస్ చేయడం వల్ల జుట్టు చిట్లుతుంది కదా, అలా చిట్లకుండా మృదువుగా ఒత్తుగా పెరుగుతుంది. సో అందుకని ఆనియన్ సీడ్స్ని కూడా యూస్ చేశాను. ఉల్లిపాయ విత్తనాల్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అవిసె గింజల్లో విటమిన్ ఈ, బి ఉంటాయి కాబట్టి మన జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తలలో దురద పెడుతూ ఉంటుంది కదా, అలాంటి దురదను కూడా ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఒక 15 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత ఆయిల్ని వేరే గిన్నెలోకి ఇలా వడపోసేది ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని తీసుకొని వడకట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని వారానికి 2 టైమ్స్ హెయిర్కి బాగా పట్టించి మసాజ్లా చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, చాలా మృదువుగా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. నేనైతే డబ్బాలో స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో మా పాప ఉంది, తను పగలగొడుతుందేమోనని చెప్పేసి గాజు సీసాలో స్టోర్ చేయటం లేదు. మీరైతే తప్పకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ని కుదుళ్ళకి పట్టించి 15 మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని తలస్నానం చేసినట్లయితే డాండ్రఫ్ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వైట్ హెయిర్ కూడా రాదు. ఇప్పుడున్న జనరేషన్లో తినే ఫుడ్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, హెయిర్పై చాలా ప్రభావం ఉంటుంది కదా. ఈ ఆయిల్ని కనుక యూస్ చేసినట్లయితే డాండ్రఫ్ సమస్య ఉండదు, అలాగే వైట్ హెయిర్ కూడా ఉండదు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.